ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే, ఈరోజు మా పిల్లలకు మా వారికి హాలిడే అనమాట. ఈరోజు మేము ఎలా స్పెండ్ చేసాము అనేది ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియో చూసేయచ్చు. అంతేకాకుండా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. పదండి చూసేయండి. మరి అందరూ ఇంటి దగ్గర ఉంటారు, హాలిడే హడావుడి లేకుండా పని చేసుకోవచ్చు అని చెప్పేసి హాలిడే అని తెలవంగానే నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే కొంచెం లేట్గా లేస్తానండి. ఈరోజు లేసేసరికల్లా చూడండి పొద్దు కూడా ఎండ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించుకుందాం అనుకున్నాను. మా వారు ముందే హాలిడే ఉన్నప్పుడు కొంచెం లేట్గా లేసినప్పుడు ముందే చెప్తారనమాట, రేపు హడావుడి పడకు, రేపు బయట నుంచి తెస్తాలే అని చెప్పేసి అంటారనమాట. అందుకోసమే ఇంకా లేసేసి, వాళ్ళు ఇంకా లేలేదు, నేను ఒక్కదాన్ని లేసేసి ఇల్లంతా చిమ్మేసుకుంటూ ఉన్నానండి. ఇల్లంతా చిమ్మేసేసి ఇంకా ఇల్లు మాప్ కూడా పెట్టేసుకున్నానంటే ఇంకా తర్వాత వాళ్ళు లేసిన తర్వాత మిగతా పనులు అనేది ఉన్నది. అంతేకాకుండా నిన్న పిల్లలకు హెడ్కి ఫుల్ ఆయిల్ మసాజ్ చేసి పెట్టాను కదండి. హెయిర్ ఆయిల్ రెసిపీ కూడా మీకు షేర్ చేశాను, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళు లేసే టయానికైతే మొత్తం పని అంతా చేసుకున్నానంటే వాళ్ళకి హెడ్ బాత్ కూడా చేపియాలండి. నిన్న కుంకుడుకాయలు కూడా నానబెట్టానమాట, నానబెట్టేసి దాన్ని జ్యూస్ కూడా తీసేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇవి బాగా నానిపోయాయి చూడండి, వీటిలో గింజలు ఉన్నాయన్నమాట. నేనేం చేశానంటే వాటిని రాయితో కొట్టేసి మనము 2 ముక్కలు చేసిన తర్వాత నానబెట్టామనుకోండి గింజలు ఈజీగా వచ్చేస్తాయి. ఇవి అయితే గింజలు రావడానికి చాలా కష్టపడ్డానండి నేను. గింజలన్నీ అయితే ఎట్టకొట్ట తీసేసాను. తీసేసి మొత్తం ఈ విధంగా ఫస్ట్ మనము మొత్తం చేత్తో నలిపేస్తే అందులో ఉన్న జ్యూస్ అంతా కిందికి దిగుతుందనమాట వాటర్లోకి. అదంతా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి మళ్ళీ దాంట్లోనే ఆ పల్ప్లో మొత్తం వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేసుకుంటానండి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న మిగతా ఏదైతే ఎక్స్ట్రా జ్యూస్ అంతా ఉంటుందో అదంతా మొత్తం మన కిందికి దిగుతుందనమాట. తర్వాత పల్ప్ తీసేసి మనం పడేయొచ్చు, లేకపోతే మనము బాసనలు కూడా దొంగకోవచ్చండి. ఆ తర్వాత పక్కన టీ కూడా పెట్టేశారనమాట. మా వారు లేసారు. ఇంకా రాగి సరి కూడా ప్రిపేర్ చేసి పెట్టాను అనుకోండి, ఇంకా 11 అట్లా తాగొచ్చులే అని చెప్పేసి రాగి సరి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో అందరం తాగుతాం కాబట్టి ఇలా ఒక పెద్ద బౌల్లోనే చేసేసుకుంటానండి. 1 డేకి సరిపడా అనమాట. ఈవినింగ్ తాగుతాము, అలాగే మధ్యలో ఎప్పుడైనా ఆకలి అనిపించినప్పుడు కానీ ఏదైనా చల్లగా తాగాలనిపించినప్పుడు అయితే తాగుతామన్నమాట. ఇంకా హెడ్ బాత్ చేసేటప్పుడు మనము అలా కుంకుడుకాయ రసం తీసేసుకొని చేత్తో తీసేసి పోస్తూ ఉంటే వేస్ట్ అవుతుందండి. అందుకోసం ఇలా బాటిల్లో అయితే పోసేసుకుంటున్నాను. ఈరోజు ఇద్దరు పిల్లలకి నేను హెడ్ బాత్ అయితే చేపియాలండి కుంకుడుకాయ రసంతో. అందుకోసమే కొంచెం ఎక్కువగా అయితే చేస్తున్నాను. అంతేకాకుండా మనము ఆయిల్ పెట్టేసాం కదండీ, ఆయిల్ బాగా ఫుల్గా పెట్టాం కాబట్టి కుంకుడుకాయ రసం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. అందుకోసమే కొంచెం ఎక్కువే నానేసాననమాట. వాళ్ళిద్దరికైతే సరిపోయింది. ఇలా బాటిల్లో పోసేసుకున్న తర్వాత మనం ఏదైతే మూత ఉంటుందో దానికి హోల్స్ పెట్టామనుకోండి, 2, 3 హోల్స్ మనము పోసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అందుకోసం ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇంకా నేనైతే తనకైతే ఫస్ట్ హెయిర్ అంతా అప్లై చేయాలండి. హెయిర్కి అప్లై చేసేసి బాగా మనం తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి, కొంతసేపు ఉన్న తర్వాత బాగా నానుతుందనమాట జుట్టు అందు. తర్వాత ఈజీగా మనము హెడ్ బాత్ అనేది చేపియొచ్చు. కన్నమ్మకైతే చేపిస్తున్నానండి. తను లేసేసరికల్లా 8:30 అట్లా అయిందనమాట. ఆలోపు నాకు పని కూడా అయిపోయిందిలేండి. ఇంకా నేను వీళ్ళకి స్నానం పోసిన తర్వాత నేను స్నానం చేద్దామని చెప్పేసి అలా ఉన్నాను. ఇద్దరివి పొడవు జుట్లు కదండి, వాళ్ళే రుద్దుకోలేరనమాట. హెడ్ అంతా మంచిగా హెయిర్ అంతా నీట్గా చేసుకోలేరనమాట. అందుకోసమే నేనైతే హెడ్ బాత్ చేపిస్తూ ఉంటాను నేను. ఇంకా వాళ్ళకి చేపిచ్చేసి నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యేసరికల్లా ఇంచుమించు 12:30 అయిందండి. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అనమాట. ఆల్రెడీ రైస్ కడిగి పెట్టాను. మా పిల్లలకి ఎగ్ అంటే ఇష్టం కదండి. ఈరోజు అయితే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే వంకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నానండి. ఎండ అయితే బయట బీభత్సంగా ఉందండి. ఈరోజు అయితే బయటకు వెళ్దాం అనుకున్నాము, ఐకియా వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ ఎండ చూసేసి భయపడేసి మేమైతే వెళ్ళలేకపోయామండి. పిల్లలు ముందే అన్నారనమాట, అమ్మ భయంకరంగా ఉన్నట్టుంది ఎండ, ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి అన్నారు. అందుకే వెళ్ళలేదండి. ఎగ్ కర్రీ మా పిల్లలు బాగా తింటారండి. ఇంక చికెన్ కర్రీ తెద్దామంటే వాళ్ళు తినరు కదా, నాకు మా వారికే అనమాట. ఇంక అందుకోసమే ఎందుకు అందరు తినేది చేస్తే బాగుంటుంది కదా, పని కూడా కొంచెం తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఇలాగైతే చేశాను నేను. మీరు కూడా ఇంతేనండి, నాలాగే చేస్తూ ఉంటారా? ఇంకా ఆ జాడీలో పోసిన కారం కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంక దాన్ని ఎప్పటికప్పుడు రిఫిల్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ కారం ఇది, కొంచెం తక్కువే ఉందనమాట. అయిపోవచ్చింది. మిరపకాయలు కూడా రెడీగా ఉన్నాయిలేండి, ఇంక పట్టిచ్చేస్తే సరిపోతుందనమాట. వంట చేసేటప్పుడు ఏదన్నా ఎవరైనా పక్కన మాటలు చెప్తూ ఉంటే గిన భలే బాగుంటుందండి. టైమే తెలియకుండా మనం పని అనేది చేసుకోవచ్చు అనమాట. కానీ ఆల్వేస్ ఇలా అయితే ఉండరు కదా.
ఇప్పుడైతే మా వారైతే షూట్ చేస్తున్నారు, అందుకోసమే తనతో మాట్లాడుతూ నేనైతే వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఎగ్ కర్రీకి అయితే మొత్తం మసాలా అంతా రెడీగా ఉందండి. ఇప్పుడైతే నేను అది వంకాయ ఫ్రై కూడా చేసుకోవాలన్నమాట. వంకాయలు కట్ చేసుకోవాలి. ఈరోజు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసుకుంటూ, వాళ్ళతో కొంచెం కాలక్షేపంగా ఏవన్నా వాళ్ళకి మాటలు చెప్తూ, అలాగే ఏవన్నా గేమ్స్ ఉంటే ఆడుకుంటూ ఉండాలనిపించిందండి. అందుకోసమే అలా అయితే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ వంకాయలు కట్ చేసేటప్పుడు మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. ఈ కత్తి యాక్చువల్గా మా గృహప్రవేశం అప్పుడు మేము వంట ఇంట్లోనే చేపించినాము, వంట మనుషులను పిలిచి. అప్పుడేమైందంటే వాళ్ళు నా దగ్గర ఉన్న కత్తులన్నీ తీసుకుపోయి ఈ కత్తి వదిలేసి వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఈ కత్తి నేను వాడుతున్నా. తెగడం అయితే సూపర్గా దిగుతుందండి. వీడియోస్లో ఈ మధ్య మా పిల్లలు మార్చు మమ్మీ కత్తి మార్చు మమ్మీ అంటున్నా కూడా నాకు అలవాటు అయిపోయిందండి. ఇంచుమించు 1.5 year పైన అయింది అనమాట. తెగడం కూడా బాగా తెగుతుంది కదా, పని త్వరగా అయిపోతుందని ఇదే యూజ్ చేస్తున్నా. మన సబ్స్క్రైబర్స్ లింక్ అడుగుతున్నారు. నేను కొనలేదండి, ఆన్లైన్లో అస్సలు కొనలేదు, అందుకోసం లింక్ అయితే ఇవ్వలేకపోతున్నా. అబ్బా చూడండి ఎంత బాగా దిగుతుందో చూడండి. ఆ కత్తి గురించి ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్ అడిగేవాళ్ళండి, అందుకోసమే చెప్పానమాట. అది నేను కొన్నది కాదు, అలా వదిలేసి వెళ్ళిన కత్తి అనమాట అది. ఇంకా కడాయిలో అయితే కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ డిస్పెన్సర్లో ఆయిల్ అయితే అయిపోయిందనమాట. దాన్ని ఇదిలిచ్చి ఉన్న 2 drops కూడా వేసేసానమాట. దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఆయిల్ అయితే వేయాలి దాంట్లో. అందరూ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేసి పెట్టాలని చెప్పేసి నాకు భలే కోరికగా ఉంటుందండి. అడిగినా కూడా చెప్పారనమాట. నీకు ఇష్టం వచ్చింది చేయి మమ్మీ అంటారనమాట పిల్లలు. మా వారైతే నీకు ఇష్టం వచ్చింది చేయవే అని చెప్పేసి అంటారు. కానీ ఈ పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో మా వారికి ఇష్టమైంది ఏంటి అని చెప్పేసి కనుక్కోలేకుండా ఉన్నానండి. అడిగినా చెప్పరనమాట. ఏమన్నా అంటే ఏమంటారు, నేను అన్నీ కూడా ఇష్టంగానే తింటున్నాను కదా అంటారనమాట. ఆ డైలాగ్ అయితే కొడతారు. కానీ మీ హస్బెండ్స్ కూడా ఇట్లే చేస్తారండి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్క మనిషికి ఇదంటే ఇష్టం అని చెప్పేసి ఉంటుంది కానీ మా వారైతే అది చెప్పరనమాట నాకైతే. కానీ నేను చేసిన ప్రతి వంట కూడా ఇష్టంగా తింటారండి. అది మాత్రం నాకు ఫుల్ హ్యాపీ. ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోతుంది. ఎగ్స్ అయితే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టానండి. ఇంకా ఆ ఎగ్స్ కూడా వేసేసి నేను ఎగ్స్ ఇలా మనము గ్రేవీ కర్రీ చేసేటప్పుడు అయితే ఘాట్లు పెట్టేసి యాడ్ చేస్తాను నేను. ఇంకా మసాలా అంతా కూడా మనకి ఎగ్స్ బాగా పడుతుంది కాబట్టి. ఇక్కడైతే వంకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ వంకాయ ఫ్రై అనేది నేను ఏమీ యాడ్ చేయలేను, మసాలాస్ అస్సలు యాడ్ చేయను. కొంచెం ఆయిల్ వేసేసి అందులో మనము వంకాయ ముక్కలు వేసేసి తర్వాత ఉప్పు కారం పసుపు మాత్రం వేసేసి ఫ్రై చేస్తానండి. ఇక్కడ నాకు జ్యూస్ కలుపుకుంటున్నాను అనమాట. నన్నారి షర్బత్ కలుపుకుంటున్నానండి. ఇది అడుగుతున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న జారు నేను మా ఇంట్లో యూజ్ చేసే 3 టీ షుగర్ కాఫీ జార్స్ అండి. ఇవైతే నేను కొనలేదండి, ఆన్లైన్లో లింక్ అడుగుతున్నారనమాట మన సబ్స్క్రైబర్స్. ఇవి నేను కొనలేదండి, మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. మేము సర్వీస్లో ఉన్నప్పుడు, అంటే మా వారు ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ అవుట్ ఆఫ్ సర్వీస్ వెళ్ళిపోతూ తనకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. దివ్య ఇచ్చింది. ఈ కంటైనర్స్ చూసిన ప్రతిసారి కూడా మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారండి, ఎక్కడ కొన్నారు, లింక్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. అందుకోసమే ఇవ్వలేకపోతున్నానండి. ఒకవేళ ఇలాంటి ప్రోడక్ట్స్, సిమిలర్ ప్రోడక్ట్స్ గిన ఆన్లైన్లో ఉన్నాయంటే తప్పకుండా ఆ లింక్ మీకు షేర్ చేస్తానండి. ఒకవేళ మీకు అది కావాలనుకుంటే మాత్రం పర్చేస్ చేసుకోండి. ఇంకా నన్నారి షర్బత్ అయితే కలుపుకుంటున్నానండి. నాకు భలే ఇష్టం అనమాట ఈ నన్నారి. ఇది సుగంధ పాలు అంటాం కదండి. ఇదైతే సిరప్ నేను ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది నేను కడప నుంచి తెప్పించానమాట. కడపలో మా అక్క ఉంటుంది, అక్క పంపించిందండి. ఇదైతే కూల్గా సోడా వేసేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. నాకైతే భలే ఇష్టం అనమాట. ఇంకా లంచ్ కూడా అయిపోయిందండి. లంచ్ చేసేస్తున్నాము. ఎగ్ కర్రీ అలాగే కీరా కూడా పెసలాడ్ కోసం కీరా కట్ చేశానండి. ఇంకా వంకాయ ఫ్రై అనమాట. ఇది మా లంచ్. అన్నట్టు మీరు లంచ్ ఏం ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళేసి పిల్లల కబ్బోర్డ్ అయితే కొంచెం క్లీన్ చేసేది ఉంటే దానంతా క్లీన్ చేశానండి. ఈలోపు ఈవినింగ్ కూడా అయింది. మా వారు బయటకు వెళ్ళేసి ఇంకా చిట్టి సమోసాలు తీసుకొచ్చారండి. ఇవైతే భలే ఉంటాయండి. వీటి కాంబినేషన్ పచ్చిమిర్చి ఫ్రై చేసి ఇస్తారనమాట, కొంచెం సాల్ట్ వేసేసి. భలే టేస్టీగా ఉంటాయి. ఇంక కిందికి వచ్చేసి మైసూర్పాకు కూడా చేశానండి. మైసూర్పాకు అయితే ఎంత బాగుందో, గుల్లగా మనం స్వీట్ షాప్లో కొంటే ఎట్లా ఉంటుందో అలాగ వచ్చిందండి. భలే బాగుందనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను శనగపిండి 1 కప్పు తీసుకున్నానండి. మెజర్మెంట్స్ కంపల్సరీ అండి. ఈ శనగపిండిని జల్లెడలో వేసేసుకుని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకుంటే ఏంటంటే మనము షుగర్ సిరప్లో వేసినప్పుడు అది ఉండలు కట్టకుండా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను వాడే శనగపిండి మాత్రం ఇది బయట కొన్నది కాదండి. ఇది నేను పప్పు తీసుకొచ్చేసి మిల్లు ఆడిచ్చిన శనగపిండి అనమాట. చాలా బాగుంటుంది లడ్డుకు కానీ మైసూర్పాకు కానీ. ఇక్కడైతే ఇంకొక బౌల్లో అయితే నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఇది నేను నెయ్యి అంతా కూడా చుట్టుపక్కల అప్లై చేసుకుంటున్నానండి. ఇందులో నేను మైసూర్పాకు అయిన తర్వాత ఇందులో వేసుకోవడం కోసం. నా దగ్గర సపరేట్ మోల్డింగ్స్ అంటే ఏమి లేవు కాబట్టి ఇలా అయితే వేస్తున్నానండి. ఇది మనం స్టీల్దైనా వాడచ్చు, లేకపోతే అల్యూమినియందైనా వాడుకోవచ్చు అనమాట. ఇదైతే మొత్తం రాసేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత వేరే ఒక కడాయి తీసేసుకొని అందులో నేను ఆయిల్ అలాగే నెయ్యి 2 యాడ్ చేస్తున్నానండి.
ఇంతకుముందు నేను 1 కప్పు నేను శనగపిండి తీసుకున్నాను కదండీ. ఇప్పుడైతే 2 కప్పుల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే 2 కప్పుల ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే 1 కప్పు ఆయిల్ 1 కప్పు నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదంటే 1.5 కప్పు నెయ్యి, 1/2 కప్పు ఆయిలు, అట్లా మనకు నచ్చినట్టు. కానీ 2 కప్స్ ఆయిల్ మాత్రం తీసుకోవాలన్నమాట. ఇందుకోసం మొత్తం పడుతుందా అంటే అలాగే ఏమీ లేదండి. మనకు అయినది ఎట్లా తెలుస్తుంది అనేది కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుందనమాట. ఇక్కడైతే నేను 1.5 కప్పు ఆయిల్, అలాగే 1/2 కప్పు నెయ్యి అయితే తీసుకున్నానండి. దీన్ని స్టవ్ పైన వేడి చేసుకుంటూ ఉన్నాను. మనకు మైసూర్ పాక్ చేసేటప్పుడు ఈ నెయ్యి అనేది వేడి అవుతూనే ఉండాలండి, ఆయిల్ అనేది. మనము శనగపిండి ఏ కప్పుతో మెజర్ చేసామో అన్నిటికి కూడా అదే కప్పు యూజ్ చేయాలండి. ఇక్కడైతే నేను షుగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఐరన్ కడాయిలో నేను మైసూర్ పాక్ చేస్తున్నాను కాబట్టి అదే కడాయి నేను స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 2 కప్పుల షుగర్ అయితే తీసుకుంటున్నానండి. మైసూర్ పాక్ కానీ లడ్డుకు కానీ ఎప్పుడైనా కూడా మెజర్మెంట్స్ మాత్రం తప్పకుండా పాటిస్తేనే మనకు కరెక్ట్గా వస్తుందండి. 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. తర్వాత 1 కప్పు వాటర్ తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. దీనికి పాకం కూడా ఖచ్చితంగా మనం చూసుకొని చేస్తేనే మైసూర్ పాక్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది మైసూర్ పాక్ చూసిన తర్వాత ఎవరికైనా ఇచ్చినా కూడా, ఎవరైనా తిన్నా కూడా ఇది బయట కొన్నారా ఇంట్లో చేశారా, ఇంట్లో చేసినామంటే అస్సలు నమ్మరండి. బయట కొన్నరే అనే అంటారనమాట, అంత బాగా వస్తుంది. ఇంకా తర్వాత స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఇది మొత్తం కరగబెడుతున్నానండి. ఇప్పుడు నేను పెట్టిన స్టవ్ అయితే కొంచెం ఫ్లేమ్ అనేది పెద్దగా వస్తుందన్నమాట. అందుకోసం ఇది షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నానండి. షుగర్ కరిగేంత వరకు అక్కడ పెట్టేసుకొని పాకం అనేది మనకు త్వరగా వచ్చేస్తుంది కాబట్టి చిన్న బర్నర్ పైకి షిఫ్ట్ చేసామనుకోండి, మంట అనేది మనకు బ్యాలెన్స్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇంకో పక్క అయితే మనకు ఆయిల్ కాగుతూ ఉందండి. ఇక్కడ శనగపిండి కూడా రెడీగా ఉంది. మనము మోల్డ్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ బౌల్కు నెయ్యి కూడా రాసి పెట్టాననమాట. అన్నీ మనం ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా అయిపోతుంది అనమాట మైసూర్ పాకు. ఎక్కువ కష్టపడక్కర్లేదండి. ఇలా నేను ఇప్పుడు ఎట్లయితే చేస్తున్నానో అదే ఫాలో అయ్యి చేశారనుకోండి, చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారనమాట. మనము కలుపుకుంటూ దీన్ని పాకం పట్టుకోవాలండి. అలా వదిలేసి పక్కకి వెళ్ళిపోయామనుకోండి, అది మైసూర్ పాకు కాదు, రాళ్ళలాగా తయారవుతుందండి. ఇక్కడైతే నేను వేరే స్టవ్ పైకి కూడా షిఫ్ట్ చేసుకుంటున్నాను. షుగర్ అయితే బాగా కరిగింది కాబట్టి ఇంకా వేరే స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసుకొని ఇంకా మంట అడ్జస్ట్ చేసుకుంటూ పాకం పట్టేసుకుంటానండి. ఇక్కడ మనకు మైసూర్ పాకు తీగ పాకం రావాలండి. పాకం మాత్రం ఖచ్చితంగా చూసేసుకొని మాత్రమే మైసూర్ పాకు అనేది ప్రిపేర్ చేసుకోండి. పాకం పట్టేటప్పుడు మాత్రం మాటికి చూసుకుంటూ పాకం చెక్ చేసుకుంటూ ఉండండి. మైసూర్ పాక్ మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే భలే ఇష్టము. మొన్న మధ్య మా వారు బయట షాప్ నుంచి తీసుకొచ్చారండి. అది తీసుకొచ్చిన తర్వాత ఆయిల్ స్మెల్ అయితే ఫుల్ వస్తుందన్నమాట. అసలు తినకుండా బయట పడేసాను, అంత ఇదిగా ఉంది. కానీ ఈసారి నేను చేసింది అయితే సూపర్గా ఉందండి. చూడండి పాకం ఎలా వచ్చిందో. ఇలా రావాలన్నమాట, మనకు తీగ పాకం రావాలి. ఈ తీగ పాకం వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి, మనము ఏదైతే జల్లించి పెట్టుకున్న శనగపిండి ఉందో ఆ శనగపిండి అంతా కూడా ఒక్కొక్క గరిటె వేసుకుంటూ మనము కలుపుకుంటూ ఇది మొత్తం ఈ పాకంలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇక్కడైతే చూడండి, నేను ఆ గరిటెతో బాగా మిక్స్ అవ్వట్లేదని చెప్పేసి ఇక్కడ విస్కర్ తీసుకున్నానండి. దీంతో అయితే మాత్రం భలే బాగా మిక్స్ అవుతుందండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది ఒక్కొక్క గరిటె వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్న ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి, చల్లారిన ఆయిల్ వేయకూడదు. వేసినామంటే ఇలా బబుల్స్ రావన్నమాట. మనం బయటకున్న మైసూర్ పాకులో ఏంటంటే మనకు అది తుంపినప్పుడు మనకు జాలీలాగా హోల్స్గా కనిపిస్తుంది కదండి, అది ఇలా చేస్తేనే వస్తుందండి. ఇప్పుడు మనం చేసే మైసూర్ పాకు కూడా అదే విధంగా వస్తుంది అనమాట. బయట కొన్న మైసూర్ పాకు మనం చేసిన ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది. చూడండి, ఒక్కొక్క గరిట ఆయిల్ వేయడము, కలుపుకోవడము, అదంతా బాగా పీల్చుకున్న తర్వాత ఇంకో గరిట ఆయిల్ వేయడము, మళ్ళీ కలుపుకోవడం, ఇలా చేసుకుంటూ ఉండాలండి. లాస్ట్లో మనకు తెలుస్తుంది అనమాట, ఈ కడాయి నుంచి ఈ మైసూర్ పాకు అనేది మొత్తం వదిలేస్తుంది అనమాట. అప్పుడు మనకు మైసూర్ పాకు రెడీ అయిందని అర్థం. ఇక్కడ చూడండి, మైసూర్ పాకు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే మనము దీన్ని డిమోల్డ్ చేసేయాలన్నమాట. ఆల్రెడీ నాకు రెడీగా ఉంది కాబట్టి వెంటనే వేసేసానండి. మనకైతే ఫుల్ ఆయిల్ అయితే పట్టలేదండి, ఇంకొక 1/2 కప్ ఆయిల్ వరకు మనకు మిగిలిపోయిందనమాట. ఈ ఆయిల్ ఎందుకు పట్టలేదంటే ఒక్కోసారి మనం వాడే శనగపిండి తత్వాన్ని బట్టి కూడా మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటుందండి. మనం బయట కొన్నామనుకోండి శనగపిండి, బయట కొన్న శనగపిండితో మనం మైసూర్ పాకు చేస్తే 2 కప్స్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా పడుతుందండి. ఇది నేను పప్పు తీసుకొచ్చేసి ఎటువంటి కల్తీ లేకుండా నేను మిల్లు ఆడించుకున్నా కాబట్టి మనకు 1.5 కప్ ఆయిల్తోనే మనకు మైసూర్ పాకు అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెడీ అయిన మైసూర్ పాకును మనము బౌల్లో వేసాం కదండి, తర్వాత దాన్ని మొత్తం ఒక స్పూన్తో లెవెల్ చేయాలండి. దాన్ని అన్చేయొద్దు అనమాట. లెవెల్ చేసేసి
మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉన్న తర్వాత మూత తీసి ఈ విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టేసుకొనేసి మనం మూత పెట్టేసి ఇంచుమించు ఒక 5-6 అవర్స్ అలా వదిలేసామనుకోండి, అది మొత్తం చల్లగా అయిపోయేసి మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుందండి. బయట కొన్న మైసూర్ పాకులు మీరు అబ్జర్వ్ చేసుంటే పైన కింద యెల్లో షేడ్లో ఉంటాయి, మధ్యలో మాత్రం కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది కదండి. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు చేసిన మైసూర్ పాక్ కూడా అదే విధంగా వస్తుందండి. తప్పకుండా నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయ్యేసి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి, ఎంత బాగొస్తుందో. భలే బాగా ఎంజాయ్ చేస్తారండి. అప్పుడప్పుడు తిన్నా కూడా నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట. మా ఇంట్లో స్వీట్స్ అయితే చాలా తక్కువగా తింటాము. ఇంక ఈ మైసూర్ పాక్‌ని అలా వదిలేసి మేమైతే రిలయన్స్‌కి బయలుదేరామండి. మా ఇంటికి దగ్గరలోనే ఉంటదనమాట. బోడుప్పల్లో రిలయన్స్ ఉంటే అక్కడికి వెళ్ళాము. పిల్లలు కూడా కొన్ని బట్టలు కొనేసింది మమ్మీ అంటేను వెళ్ళాము. అలాగే ఇంక వాళ్ళకి చెప్పాననమాట. మీకు ఏం కావాలో తీసుకోండి నాన్న అని చెప్పేసి చెప్తే వాళ్ళకి నచ్చినవి తీసుకుంటున్నారనమాట. పిల్లలకైతే అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉంటానండి. వాళ్ళు మోస్ట్‌లీ బయటికి రారనమాట. సిమ్మి అయితే ఇక్కడ ఏం వేస్తున్నావు నాన్న అంటే తను కుర్కురే వేస్తుందనమాట. తనకు కుర్కురే అంటే బాగా ఇష్టము. కానీ రెగ్యులర్‌గా అయితే తినదండి. అప్పుడప్పుడు మనం ఇలా బయటకొచ్చినప్పుడు మాత్రం తీసుకోమంటే తీసుకుంటది. కానీ మా పిల్లలు ఏంటంటే అది పలాంది అంత హెల్తీ కాదు నాన్న, ఒకటి సార్లు 2 సార్లు అయితే ఓకే అని చెప్తే మాత్రం దాన్ని వెంటనే అవాయిడ్ చేస్తారండి. ఆ విషయంలో మాత్రం ఐ యామ్ ఫుల్లీ లక్కీ అనమాట నేనైతే ఆ విషయంలో. ఇంకా కన్నమ్మకైతే కొన్ని ఏదో స్టడీకి సంబంధించిన ఐటెమ్స్ కావాలని చెప్పేసి తను కూడా కొనుక్కుంటూ ఉంది. ఈ రిలయన్స్ అయితే మాకు కంఫర్టబుల్‌గా దగ్గరలో ఉంటదండి. అన్ని ఐటెమ్స్ దొరుకుతాయన్నమాట. ఇక్కడికి వెళ్తే ఇంక ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాను. మస్క్ మిలన్ అనమాట. బయట ఇంటి దగ్గరకు వచ్చిన మస్క్ మిలన్స్ అయితే కిలో 50 రూపీస్ చెప్తున్నారండి. ఈ రిలయన్స్‌లో అయితే నాకు 29 రూపీస్‌కి అలా దొరికిందనమాట. ఒక 2-3 కిలోస్ పట్టుకొచ్చాను నేను. మస్క్ మిలన్ మా కన్నమ్మకు భలే ఇష్టం అనమాట. వాటర్ మిలను, మస్క్ మిలను అవి ఇష్టపడతారు బాగా. వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ మంచిగా ఉంటది, బావుంటది కదండీ ఫ్రూట్స్ అందుకోసమే తీసుకున్నాననమాట. ఒకటి వాటర్ మిలన్ కూడా తీసుకున్నా. ఇక్కడైతే వెజిటబుల్స్ కూడా ఉంటాయండి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. అంతేకాకుండా సాటర్డే మాకు సంత పెడతారండి మా ఇంటికి దగ్గరలోనే. సాటర్డే వెళ్ళేసి తెచ్చుకుందాంలే అని చెప్పేసి తీసుకోలేదనమాట. ఇక్కడైతే బిస్కెట్స్ అవన్నీ వేశారు. ఇంకా పై ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నామండి. పై ఫ్లోర్‌లో అయితే కొన్ని బట్టలు అవన్నీ ఉంటాయన్నమాట. పర్లేదు బానే ఉంటాయి. మరీ ఎక్కువ ఉంటాయని చెప్పను గానీ, మరీ తక్కువ ఉంటాయని చెప్పను గానీ, కానీ కలెక్షన్ అయితే బానే ఉంటది. నాకు వెళ్ళంగానే ఎక్కడికి వెళ్ళినా సరే నాకు కిచెన్‌లో ఐటెమ్స్ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయని చూస్తూ ఉంటానండి. ఇవైతే భలే బాగున్నాయి కదా! ముద్దుగా క్యూట్‌గా భలే ఉన్నాయి కదా! కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిందండి. మన కిచెన్‌లో ఈ నాప్కిన్స్ అయిపోయాయన్నమాట రోలు. అక్కడ నేను గోడకు ఒక హ్యాంగర్ పెట్టాను కదండీ! దానికి బర్డ్స్ తీశాను కదండీ! అవి అడుగుతున్నారనమాట మన సబ్స్క్రైబర్స్ ఆ బర్డ్స్ ఏంటివి అని చెప్పేసి. అది ఎగ్ స్టాండ్ అండి. ఎగ్ స్టాండ్ నాకు ఎగ్స్ ఖాళీ అయిన తర్వాత నేను దాంట్లో ఫిల్ చేసి పెట్టేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడేంటంటే సమ్మర్ కదండీ! అది బయట పెడితే ఎగ్స్ పాడైపోతాయని చెప్పేసి దాన్ని అలా హ్యాంగ్ చేశాననమాట. అదైతే ఎగ్ స్టాండ్ అండి. ఇంకా కన్నమ్మ తీసుకోలేదండి. సిమ్మి మాత్రం తీసుకుందనమాట బట్టలు. ఇక్కడ కప్స్ ఇవన్నీ ఉంటే చూస్తున్నారనమాట. మమ్మీ చూడు ఎంత క్యూట్‌గా ఉందో, ఎంత బాగుందో చూడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటో కానీ ఈసారి నాకు రివర్స్ అనమాట. ఎప్పుడు నేను వెళ్ళినా కూడా ఇవన్నీ నాకిష్టం, నేను చూస్తాను. కానీ ఈసారి మా పిల్లలు చూసారనమాట. నేను చూస్తుంటే మా పిల్లలు లాక్కొని వెళ్ళేవాళ్ళు. ఈసారి వాళ్ళే చూపిస్తున్నారు. మమ్మీ ఎంత బాగుంది చూడు, ఎంత క్యూట్‌గా ఉంది చూడు అని చెప్పేసి. నాకు అనిపించింది, ఏంటి నాన్న నాకు గాలి ఏమన్నా తగిలిందా మీకు అని చెప్పేసి. ఇక్కడ బౌల్స్ కూడా ఉన్నాయండి. యాక్చువల్‌గా ఇంతకుముందు కింది ఫ్లోర్‌లో ఉండేటివన్నమాట. ఈ స్టీల్ ఐటెమ్స్, ఈ సెరామిక్ ఐటెమ్స్ అవన్నీ. ఇప్పుడు పైకి షిఫ్ట్ చేసినట్టున్నారండి ఇవన్నీ. ఇక్కడ పూల కుండీలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. పర్లేదు, కాస్ట్ అయితే కొంచెం రీజనబులే అనిపిస్తూ ఉంటది. కానీ రెగ్యులర్‌గా అయితే వెళ్ళమండి. మంత్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము. సిమ్మికైతే ఈ స్పూన్స్ భలే నచ్చాయంటండి. చాలా బాగున్నాయి. ఇంతకుముందు నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. కానీ తను తీసిందనుకున్నాను కానీ తీసుకురాలేదండి. వచ్చిన తర్వాత చూస్తే మాత్రం తేలేదు మమ్మీ అని చెప్పేసి అన్నది. ఇంకా మా పిల్లలు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే అండి, మా ఇంట్లో ఆల్రెడీ విస్కర్ ఉందండి. ఆ విస్కర్‌తో వాళ్ళైతే యూజ్ చేయట్లేదు కేక్స్ గట్రా చేసేటప్పుడు. ఎందుకు నాన్న అంటే, దాంతో నువ్వు ఎగ్ అంతా బీట్ చేస్తావు కదా మమ్మీ, అందుకే వద్దు అని చెప్పేసి వాళ్ళు వేరేది తీసుకుంటామన్నారండి. ఇక్కడైతే పేపర్ బండిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే మొన్న మా కన్నమ్మ అడిగింది, నాన్న ఒకటి కావాలి అని చెప్పేసి అది కూడా తీసుకున్నాము. అన్ని ఐటమ్స్ ఇక్కడైతే బాగా దొరుకుతాయండి. బాగా దగ్గరలో ఉందన్నమాట. ఒక మాప్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది కొంచెం రేట్ ఎక్కువ అనిపించిందండి నాకు బయటతో పోలిస్తే, అందుకే తీసుకోలేదు. ఇంక ఇక్కడ చూడండి మనకు టేబుల్ పైన వేసేటివి, అంటే హీట్ ఏదైనా వేడిగా ఉన్న మన గిన్నెలు గట్రా మనం టేబుల్ పైన పెడితే ఇదవుతాయని చెప్పేసి వాటి కింద వేసేవి అనమాట, మ్యాట్స్ లాగా బాగున్నాయి. కానీ నేనే ఇంట్లో స్టిచ్ చేసుకుందానని చెప్పేసి తీసుకోలేదండి. రేటు కూడా 49 రూపీస్ అట్లా ఉంది.
ఇక్కడికి వచ్చానమాట కాఫీ. దీన్ని చూడంగానే నాకైతే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. కాఫీ ఏమేమి బాగున్నాయి చూద్దాం అంటుంటే మా వారైతే నీకు కాఫీ పడదు పదా అని చెప్పేసి మా వారు తీసుకొని ఇవ్వలేదండి నన్నైతే. అదే అనిపించింది అనమాట. ఒక్కటి తీసుకుంటానన్నా కూడా వద్దనే వద్దు అని చెప్పేసి వచ్చేసాము ఇంకా మా వారు బిల్లు కూడా వేపిస్తున్నారు. కన్నమ్మ అయితే బట్టలు తీసుకోలేదండి. సిమ్మి అయితే తీసుకుందనమాట. సిమ్మికి నచ్చిన సిమ్మి తీసేసుకుంది. కన్నమ్మ నెక్స్ట్ తీసుకుంటాలే మమ్మీ అని చెప్పేసి తనైతే వచ్చేసింది. ఈసారి మేము రిలయన్స్ తీసుకున్న షాపింగ్ అంతా మా పిల్లల కోసమేనండి. ఇంకా కొంచెం శనగపప్పు అలాగే ఎర్ర కందిపప్పు అవి తీసుకున్నాను. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఒక ఐస్ క్రీమ్ డబ్బా కూడా తీసుకున్నారనమాట పిల్లలు. ఇంట్లో చేస్తాలే నాన్న అంటేనే అమ్మ నీకు ఎందుకులే శ్రమ అని చెప్పేసి అన్నారనమాట వాళ్ళు. అంతే కదండి. ఇంకా తర్వాత బయటికి రాగానే ఒక పానీపూరి సెంటర్ ఉందనమాట. పానీపూరి తినేసినాం. మాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే సెకండ్ టైం తింటున్నాము. మేమైతే ఇంతకుముందు మా ఇంటి దగ్గరలో తినేవాళ్ళము. ఈసారి ఇక్కడ ట్రై చేసాం కానీ బాగుందండి, చాలా బాగుంది. ఇంకా ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇంకా మైసూర్ పాక్ కూడా ఫుల్గా చల్లగా అయిపోయిందనమాట. ఇంకా చల్లగా అయిన తర్వాత దీన్ని అయితే డిమోల్డ్ చేసేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో చూస్తే నేనే నమ్మలేకపోయాను అనమాట, ఎంత బాగా వచ్చింది అని చెప్పేసి. మనం డిమోల్డ్ చేసేటప్పుడు ఇట్లా నైఫ్తో మనము చుట్టుపక్కల అంతా కూడా కొంచెం రిమూవ్ చేసిన తర్వాత మనము డిమోల్డ్ చేసామంటే కానీ నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కదా, ఈజీగా ఉడొచ్చేస్తుందిలేండి. మనం ఎంత సైజు పీసులు కావాలో అంత సైజు ముందే కట్ చేసి పెట్టుకుంటేనే మనకి ఇంత బాగా వస్తుందండి. లేకపోతే అంతా అయిపోయిన తర్వాత మనము కట్ చేయాలంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అనమాట. చూడండి, ఇట్లా మనం నైఫ్తో అనగానే ఊడి కింద పడుతుంది చూడండి. నేనైతే కొంచెం పెద్ద పీసులే కట్ చేశానండి. కాకపోతే కొంచెం చిన్న పీసులు కట్ చేసామనుకోండి ఒకటి ఫుల్గా తినేసేయచ్చు. ఇది ఆల్రెడీ బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ముక్కలని విడదీసేసి మనము స్టోర్ చేసుకోవచ్చండి. 1 మంత్ వరకు ఉన్నా కూడా మనకు ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. చూడండి, లోపలైతే ఎంత జాలిగా కనిపిస్తూ ఉందో. కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. పైన కింద ఎల్లో కలరు, మధ్యలో కొంచెం బ్రౌన్ షేడ్లో ఎంత బాగుందనండి. బయట స్వీట్ షాప్లో కొన్నట్లే అనిపిస్తుంది అనమాట. మనము ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. ఓన్లీ నెయ్యితో చేసామనుకోండి కొంచెం వెగటుగా అనిపిస్తుంది అనమాట. ఇలా 2 మిక్స్ చేసుకున్నాం అనుకోండి భలే బాగుంటుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉందండి. అలా పట్టుకుంటే విరిగిపోయేలాగా ఉందన్నమాట. చాలా బాగుందండి. ఈజీగా చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసినా కూడా టెన్షన్ పడకుండా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేను వాడిన 1 కప్పుతోటి ఇంతైతే వచ్చిందండి. పీసులు మాత్రం మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో చేసిన పెద్ద స్వీట్ ఐటెం ఏదైనా ఉందంటే ఇదే అనమాట, మైసూర్ పాకు. ఇది కట్ చేసి చూపిస్తాను చూడండి. దీంట్లో ఎన్ని జాలీలు వచ్చిందో. అలా పట్టుకొని మనము ఫింగర్స్తో తుంచుతుంటే అంత పొడిలాగా రాలుతుందండి. అందుకోసమే ఇలా కట్ చేశాను నేను. చూడండి ఎంత హోల్స్గా కనిపిస్తూ ఉందో. తేనె పట్టులాగా ఉంది కదా, లోపలంతా గల్లుగా అనిపిస్తుంది. బయట కొంటే మనకు అలా అనిపిస్తుందండి. ఇంట్లో చేసినప్పుడు చాలామంది రాదు మాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగా వస్తుందో చూడండి ఒకసారి. సైజ్ అయితే చూడండి ఎంతైతే కట్ చేశాను నేను. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. పైన కింద ఎల్లో, మధ్యలో మాత్రం కొంచెం బ్రౌన్ షేడు సూపర్గా వచ్చిందండి. ఇంకా నేను బౌల్లో వేసేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఈ రోజంతా ఇట్లా గడిచిందండి మాకైతే. ఇంకా బయట నుంచి వస్తూ బిర్యానీ కూడా ప్యాక్ చేసుకొచ్చామన్నమాట. ఇంకా బిర్యానీ తినేసి పడుకోవడమే. కానీ ఈరోజైతే ఫుల్ హ్యాపీగా ఉందండి. పిల్లలు, నేను, మా వారు అందరం కలిసి స్పెండ్ చేసిన టైం అయితే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఒక్కోసారి పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు మా వారికి ఉండదు, మా వారికి హాలిడే ఉన్నప్పుడు పిల్లలకు ఉండదు. ఇలా అవుతూ ఉంటుంది. ఇంకా సండే వచ్చిందనుకోండి, సండే అందరికీ హాలిడే ఉన్నా కూడా ఏదో ఒక పనితో ఎక్కడికో ఒకసారికి వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇట్లా మాకు అయితే టైం దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా బయట నుంచి వస్తూ బిర్యానీ తెచ్చానని చెప్పాను కదండి. ఇంకా బిర్యానీ అనమాట. కొత్తగా ఏదో రిలయన్స్ పక్కనే బిర్యానీ హబ్ అని చెప్పేసి కొత్త రెస్టారెంట్ పెట్టారండి. అక్కడి నుంచి తీసుకొచ్చానమాట. ఫస్ట్ టైం ఈరోజే స్టార్ట్ అంట. కానీ ఫస్ట్ ప్యాక్ కొందాలి అని చెప్పేసి కొన్నానమాట. ఎవరైనా కూడా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంత ఎంకరేజింగ్గా ఉంటుందండి. అలా వాళ్ళు బయట కూర్చొనేసి అమ్ముతూ ఉంటే నాకు కూడా కొనాలనిపించింది అనమాట. ఫస్ట్ మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని అలా చేశాను నేను. బిర్యానీ అయితే బాగుందండి. ఎక్కువ స్పైసీ ఘాటు లేకుండా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.